బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనేకు టాలీవుడ్ గట్టి ఝలక్కే ఇచ్చింది. దీపికాకైతే డబుల్ ప్యాకేజ్ ప్రకటించింది. మొన్న స్పిరిట్ నుండి తప్పిస్తే ఇప్పుడు కల్కి సీక్వెల్ నుండి తీసేశారు. ఈ రెండు డార్లింగ్ మూవీసే కావటం యాదృచ్ఛికమే అయినా ఈ బాలీవుడ్ బ్యూటీ చేతులారా చేసుకుందేనా? దీపికను తొలగించడం పట్ల బీటౌన్ షాక్ అయిందా? పిఆర్ స్టంట్స్ స్టార్ట్ చేసిందా? బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడ మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొరిల్ ఎఫెక్ట్ కల్కి 2కి పాకింది. 8 గంటలు చేయను, 6 గంటలే షూటింగ్ చేస్తా, ప్రాఫిట్ లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ డిమాండ్స్ తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుంచి డిలీట్ చేశాడు డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసమే మేడం ఈ డిమాండ్ చేసిందని టాక్ వచ్చింది. కట్ చేస్తే 5 నెలల్లో దీపికాకు టాలీవుడ్ నుంచి మరో ఝలక్ తగిలింది. కల్కి సీక్వెల్ నుంచి బాలీవుడ్ బ్యూటీని తొలగించారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది వైజయంతి మూవీస్. ఈ ఏడాది చివరిలో కల్కి 2ని పట్టాలెక్కించాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్న తరుణంలో సెకండ్ పార్ట్ నుంచి డీపీని పక్కన పెట్టేశారు. దీపికా రెమ్యునరేషన్ కింద 23 కోట్లు అడిగిందని, తన పర్సనల్ అసిస్టెంట్స్ 25 మంది ఖర్చును వేరు చేయాలని ప్రొడక్షన్ హౌస్ పై భారం మోపిందని టాక్. ఇవే కాకుండా స్పిరిట్ విషయంలో డిమాండ్సే ఇక్కడ చేసిందట మేడం. దీంతో ఆమెను భరించలేక గుడ్ బై చెప్పారట మేకర్స్. దీపికా కన్నా ముందే ఆమె భర్త రణ్వీర్ సింగ్ కు గట్టి షాక్ ఇచ్చింది టాలీవుడ్. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మతో కొలాబరేట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. కథ కూడా ఓకే అయ్యింది. రాక్షస అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. కానీ స్టోరీలో రణవీర్ వేలు పెట్టడం నచ్చని ప్రశాంత్ బాలీవుడ్ హీరోకు గుడ్ బై చెప్పాడని, ఇదే కథను డార్లింగ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడని సమాచారం. ఇలా మేం తోపులం తురుములం అని విర్రవీగుతున్న స్టార్స్ కపుల్స్ కు చుక్కలు చూపించారు మన మేకర్స్. కల్కి 2 నుంచి దీపికాను తొలగించడంపై బాలీవుడ్ షాక్ అయింది. కానీ టీఎఫ్ఐ లవర్స్ మేకర్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్లేస్ లో అనుష్క బెస్ట్ చాయిస్ అని రిక్వెస్ట్లు చేస్తున్నారు. అన్ప్రొఫెషనల్ డిమాండ్స్ తో స్పిరిట్ నుంచి బయటకొచ్చేశాక మేడం ను డిఫెన్స్ చేసేందుకు బాలీవుడ్ పిఆర్ టీమ్స్ స్టంట్స్ స్టార్ట్ చేశాయి. యానిమల్ డైరెక్టర్దే తప్పు అని ప్రూవ్ చేసేందుకు ట్రై చేశాయి. కానీ సందీప్ దెబ్బకు వాళ్ల పప్పులు ఉడకలేదు. మరి ఇప్పుడెన్ని కథలు పుట్టిస్తాయో లెట్స్ వాచ్.